మార్నింగ్ చిల్డ్రన్స్. టుడే పేరెంట్ మాస్టర్ క్లాస్ లో వాళ్ళ ఈశ్వర మమ్మీ గారు మీకోసం మోరల్ వాల్యూ చెప్పడానికి ఎడ్యుకేషన్ కోసం వచ్చారు. సో వెల్కమ్ ద ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. అది స్కూల్లో మీరు బాగా చదువుకుంటే నేను 10th చదువు అనుకున్నాను. 10th చదివాను కానీ చదవలేకపోయాను. ఎందుకంటే నేను అందరూ బాగా చదువుకుంటాను. ఇంకా పేరెంట్స్ ఏం చెప్తే ఏం చేయాలి. నేను చదవలేకపోయాను. 10th వరకే చదివాను. మీరు ఎంతో కష్టపడి చదివించాలని మీ పేరెంట్స్ అందరూ చెప్తారు. అందువల్ల వాళ్ళు కష్టపడతారు ఇంట్లో. అందుకని మేడం వాళ్ళు చెప్పినట్టు ఇది మీకు స్కూల్ నుంచి వచ్చాక కూడా చాలా వరకు బాగా చదువుకోవాలి. ఇంటికి వెంటనే బ్యాగులు పాడేసి స్కూల్ నుంచి టీవీ చూడడం, సెల్ ఫోన్లు ఇవన్నీ ఎక్కువ చూస్తున్నారు. చాలా గమనించారు చాలా మంది. అర్థమైందా? పిల్లలందరూ కూడా చాలా మంది. అందుకని మీరు పేరెంట్సే కాదు, ఇంటికాడ టీచర్లు మీరు ఇంటికాడ ఎలాగా స్కూల్లో కూడా వాళ్ళు అంతే. ఎంత చెప్తే అంత మంచిది. మీ తల్లిదండ్రులతో సమానం. అర్థమైందా? అది మీరు బాగా చదువుకోవాలి. నేను 10th చదివాను. మా అన్నయ్య చదివించాను నేను చిన్నప్పటి నుంచి. నేను చదవలేకపోయాను. అర్థమైంది. పిల్లలు చదివిన బట్టి ఖచ్చితంగా చదవాలి. బాగా చదువుకోండి. ఓకేనా? ఓకే. చదువుతారా బాగా? చెప్పినట్టు తింటారా? టీచర్స్ మేడమ్స్ అందరూ చెప్పినట్టే నేను బాగా చదువుకోండమ్మా. లంచ్ అది కూడా నేను సరిగ్గా చదవలేదు స్కూల్లోని. నాకు తెలుస్తుంది. ఎందుకంటే మా అబ్బాయిలు నేను చిన్నప్పుడు ఇంటికాడ ఉన్నారు బాగా చేసుకోవాలి. లంచ్ ఇంటికాడ కంటే ఇక్కడ బాగా చేస్తలేదు. మీరు బాగా తిని బాగా ఎదిగితేనే కదా రేపు పొద్దున్న భవిష్యత్తులోని పెరుగుతారు, తింటారు, చదవగలుగుతారు కదా, శక్తివంతంగా ఉండగలుగుతారు. అవునా కదా? అప్పుడు తినాలి. అన్ని ఇంటికాడ అమ్మాలు చెప్పినవి అన్నీ చెయ్యాలి. నేను కాయగూరలు తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, అవి తిన్నా, ఇవి తిన్నని చాలా మంది చెప్తున్నారు. అన్ని తింటేనే మీకు కోటలు అన్నింటికి, అవయవాలన్నింటికి మీకు బాగుంటుంది. మీరు చదువుకోగలుగుతారు. ఇప్పుడు బాగోకపోతే రేపు పొద్దున్న చదువుకోగలుగుతారా? చదువుకోలేరు కదా. అది అర్థం చేసుకున్నా. చెప్పినట్టు వినాలి. మేడం చెప్పినా, మేము చెప్పినా ఇంటికాడ మీ గురించి చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు నేను చదువుకోలేకపోయాను. మా పిల్లలకి అన్నీ చేద్దామంటే చేయలేకపోతున్నాను. అర్థమైందా? కష్టపడవలసి వస్తుంది. ఇప్పుడు చదువుకుంటేనే రేపు పొద్దున్న భవిష్యత్తులో మీరు బాగుంటారు. బాగా చదివి బాగా ఉండండి. అందరూ బాగా చదువుకోవాలి. ఫ్రెండ్స్గా ఉండాలి. ఒకరినొకరు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇలాంటివి కూడా ఉండకూడదు. ఓకే? థ్యాంక్ యూ మేడం.